ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శమగ్నిరగ్నిభిస్కరచ్ఛన్నస్తపతు సూర్యః సంవాతో వాత్వరప అపశ్రధః శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు వేతయే శంయోరభిస్రవంతు నః. నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండసంభూతం తం నమామి శనైశ్చరం. శుభోదయం టీవీ ఛానల్ ప్రేక్షకులకు శుభాశీస్సులు. ఇవి 24/2019 శనివారం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ వికారినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం. ఈరోజు తిథి పాడ్యమి మధ్యాహ్నం 3:26 దాకా ఉంది. తర్వాత విధియా తిథి. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం రాత్రి 7:15 దాకా ఉంది. తర్వాత విశాఖ నక్షత్రం. ఈరోజు వజ్రం యోగం ఉదయం 9:23 దాకా ఉంది. ఈరోజు కౌలవ కరణం మధ్యాహ్నం 3:26 దాకా ఉంది. తర్వాత తైతుల కరణం రాత్రి 1:06 దాకా ఉంది. ఈరోజు వర్జ్యం రాత్రి 12:46 నుంచి 2:20 దాకా ఉంది. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 5:45 నుంచి 7:25 వరకు ఉంది. అట్లాగే ఈ రోజున అమృత ఘడియలు ఉదయం 10:43 నుంచి 12:16 దాకా ఉన్నాయి. ఈరోజు దిన ప్రమాణం 12:28. ఈ రోజుని రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు, అలాగే గుళిక కాలం ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు, యమగండం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఎప్పటిలాగే ఈ రాహుకాలం గుళిక కాలం యమగండం అనేవి తమిళనాడు ప్రాంతవాసులు మాత్రమే ఎక్కువగా ఆచరిస్తారు. మిగతా వారికి అంతగా అవసరం లేదు. ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితం. మేషరాశి వారికి ఈ రోజుని సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క మేషరాశి వారు ఈ రోజుని ఏ పని చేసినా సరే అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వ్యవసాయదారులు, రియల్ ఎస్టేట్ రంగం వారు వీళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరియు ఈ యొక్క మేషరాశికి సంబంధించి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సినిమా, టీవీ, మీడియా రంగం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క మేషరాశి వారు వారికి ఉన్నటువంటి దోష నివారణ చేసుకోవడం కోసం ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆలయ దర్శనం విశేషంగా ఫలిస్తుంది. తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి ఈవేళ సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వృషభ రాశిలో వాళ్ళు ఈవేళ కొత్తగా ప్రారంభించే పనులు కాకుండా పాత కార్యక్రమాలనే ముందుకు తీసుకెడుతూ ఉండండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ముందుకు వెళ్ళొచ్చును. అలాగే భూమి గృహానికి సంబంధించినటువంటి ఏదైనా కొనడం కానీ, అలంకారాలు ఆభరణాలు కొనడం కానీ ఇవన్నీ కూడా సామాన్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరంగా చెప్పబడుతూ వృషభ రాశి వారు ఈవేళ వాళ్ళ యొక్క పనులన్నీ కూడా సక్రమంగా జరగడం కోసం మీ యొక్క ఇంట్లో ఉండేటటువంటి అమ్మవారి యొక్క పటమ దగ్గర చక్కగా కుంకుమార్చన చేయడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితం. మిథున రాశి వారికి ఈవేళ సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వీళ్ళు చేసేటటువంటి ప్రతి పనులను కూడా కొంచెం ప్రశాంతత తక్కువగా ఉంటుంది. కావున కొత్తగా ప్రారంభించే పనులు కాకుండా పాత వాటినే కంటిన్యూ చేసుకుంటూ ఉండండి. అయితే మీరు చేసే బ్యాంకింగ్, ఫైనాన్సు, అలాగే సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి పరిస్థితులన్నీ కూడాను. అయితే మీరు చేసేటటువంటి వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వ్యాపారం సామాన్యమైన ఫలితాన్ని ఇస్తుంది. కావున మీరు మీకు సంబంధించినటువంటి ఆ యొక్క దోష నివారణ చేసుకోవడం కోసం మీ ఇంట్లో ఉండే పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క పట్టం దగ్గర దీపారాధన చేసి తులసి దళాలతో కానీ పుష్పాలతో కానీ స్వామివారిని పూజించడం ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది. తదుపరి కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశి వారికి వేళ చాలా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ వీళ్ళు చేసే ప్రతి పనులను కూడా ఆనందం కలుగుతుంది. పైగా మీరు ఈ వేళ కొనేటటువంటి వస్తువులు కానీ, ఆభరణాలు కానీ, భూమి గృహము ఇట్లాంటివి ఏదైనా సరే మీకు చాలా లాభాన్ని ఇస్తూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, వ్యవసాయ రంగం కానీ కర్కాటక రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండేటటువంటి రోజుగా ఈరోజు చెప్పబడుతూ మీరు చేసే విదేశీ వ్యవహారాలు కానీ, వ్యవసాయ సంబంధించిన పనులు కానీ అన్ని సక్రమంగా దిగ్విజయంగా జరుగుతాయి. కావున కర్కాటక రాశి వాళ్ళు మీకు అందుబాటులో ఉండేటటువంటి శివాలయంలో ఆవు పాలతో అభిషేకం చేయించడం మంచి ప్రక్రియగా చెప్పబడుతుంది. తదుపరి సింహరాశి వాళ్ళకి ఫలితాలు. సింహరాశి వాళ్ళకి ఈవేళ చాలా ఆనందకరంగా గడుస్తుంది. ముఖ్యంగా
మీ పై అధికారుల వల్ల చాలా ఆనందాన్ని పొందుతారు, చక్కగా వృద్ధిలోకి వస్తారు, ఉన్నత స్థాయికి వెళ్తారు, ప్రమోషన్ నుంచి చాలా ఆనందం పొందుతారు. అట్లాగే మీరు చేసేటటువంటి వ్యాపారాలలో ప్రధానంగా వ్యవసాయ రంగం కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ మీకు చాలా లాభాన్ని ఇస్తూ ఉంటుంది. విదేశ వ్యవహారాలు కూడా మీకు కలిసి వస్తాయి, చాలా సుఖ సంతోషాలతో ఇవాళ గడుపుతూ ఉంటారు. అంతేకాకుండా రాజకీయ నాయకులు కూడా ఇవాళ చాలా ఆనందం కలిగించేటువంటి విషయాలు ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. తదుపరి కన్యారాశి వారికి ఇవాళ సామాన్యమైనటువంటి ఫలితాలు, మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ వీళ్ళు చేసేటువంటి వృత్తి, విద్య, ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే వాహనాల మీద వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం కొన్ని ఇబ్బందులు కలిగేటటువంటి రోజుగా ఎవరు చెప్పబడుతూ, మీరు ఏ వృత్తి అయితే చేస్తారో ఆ వృత్తిలో మీరు చేసే తొందరపాటు వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు, గౌరవం తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ కూడా ఈవేళ కొన్ని గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, మీరు మీ ఇంట్లో ఉండేటటువంటి పూజా మందిరంలో చక్కగా దీపారాధన చేసి వెంకటేశ్వర స్వామి వారికి చక్కగా 24 పుష్పాలతోటి చక్కగా పూజ చేయండి. ఓం నమో వెంకటేశాయ అనే నామంతో విశేషమైన ఫలితం కలుగుతుంది. తదుపరి తులారాశి వారికి ఇవాళ చాలా ఆనందంగా రోజంతా కూడా గడుస్తుంది. ఈవేళ మీరు కొనేటటువంటి బంగారం, వెండి లాంటి ఆభరణాలు కానీ, వస్త్ర అలంకారాలు కానీ మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. భూమి కానీ గృహ సంబంధమైనటువంటి పనులు కూడా వెంటనే మీకు ఫలితం దక్కేటట్లుగా చేస్తూ ఉంటాయి. అట్లాగే వాహనాలు అమ్మేవాళ్ళు కానీ, వాహనాలు కొనేవాళ్ళు కానీ, వాహనాల మీద వ్యాపారం చేసే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలన్నీ కూడా మీకు కలిసి వస్తూ ఉంటాయి. అట్లాగే రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి కూడా కొంచెం మంచి ఫలితంగా ఈరోజు చెప్పబడుతోంది. అట్లాగే ఈ రోజుని ఈ తులారాశికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్, వ్యవసాయ రంగం వ్యాపారాలు మాత్రం సామాన్యంగా ఉంటాయని చెప్పబడుతోంది. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈవేళ అనుకూలమైనటువంటి ఫలితాలే చెప్పబడుతున్నాయి. మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా సానుకూలత లభిస్తూ ఉంటుంది. ఆనందంగా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే మీరు చేసేటటువంటి ఈ యొక్క వ్యవసాయ పనులన్నీ కూడా మీకు అనుకూలంగా కలిసి వస్తూ ఉంటాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, సాఫ్ట్వేర్ రంగం మాత్రం సామాన్యంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు కానీ, వీసాకు సంబంధించిన పనులు కానీ అన్నీ కూడా అనుకూలంగా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా వ్యవసాయదారులకి చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి రోజుగా ఈరోజు చెప్పవచ్చును. అదే సమయంలో కొంచెం కుటుంబ సంబంధించినటువంటి చిన్న చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ కొంచెం జాగ్రత్త అవసరం. ఈరోజు ఎవరికి కూడా అప్పు ఇవ్వడం కానీ, అప్పు తీసుకోవడం కానీ చేయకండి, అది అంతగా మీకు శ్రేయస్కరం కాదు. తదుపరి ధనుస్సు రాశి యొక్క ఫలితాలు. ధనుస్సు రాశి వారికి ఈవేళ పర్వాలేదనేటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. చాలా బ్రహ్మాండం కాకుండా, అసలు బాగోకుండా సామాన్యమైన ఫలితాలుగా మనం చెప్పవచ్చును. ఈవేళ వీళ్ళకి కొంచెం మానసికమైనటువంటి ప్రశాంతత చేకూరుతుంది. అలాగే వీళ్ళు గతంలో చేసినటువంటి పొరపాట్లకి సంబంధించినటువంటి కొంత ఆ సమస్య ఈవేళ తొలగి కొంచెం మానసికంగా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది. అదే సమయంలో ఒక్కొక్కసారి ఇంట్లో నిష్కారణంగా భార్య పిల్లల మీద కేకలేయడం, తద్వారా ఇంట్లో గొడవలు పెరగడం, మానసికంగా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒకరికొకరు ఎడబాటుగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రేమికుల మధ్యలో కూడా విభేదాలు వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త అవసరం. అయితే అదే సమయంలో ఈవేళ వీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు వీళ్ళకి అనుకూలంగానే ఉంటాయి. అలాగే ఫ్యాన్సీ రంగం, అలాగే కిరాణా రంగం, వస్త్ర వ్యాపారాలు ఇవన్నీ బాగుంటాయి. అలాగే సినిమా, టీవీ, మీడియా రంగం వాళ్ళకి కూడా అనుకూలంగా ఉండే పరిస్థితులు ఈవేళ గోచరిస్తున్నాయి. తదుపరి మకర రాశి యొక్క ఫలితాలు. మకర రాశి వాళ్ళకి ఈవేళ అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే అదే సమయంలో కొంచెం సమయం వృధా అవుతూ ఉంటుంది. ధనం కూడా ఎంత ఖర్చు పెట్టాలో దానికంటే అదనంగా ఖర్చు అవుతుంది. అయినప్పటికీ కూడా కొంచెం ప్రశాంతత దక్కుతుంది వీళ్ళకి. కాబట్టి మకర రాశి వాళ్ళు ఈవేళ ప్రత్యేకించి కొత్తగా మొదలుపెట్టే పనులు చేయకుండా పాతవాటనే వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో హాయిగా ముందుకు వెళ్ళండి. అలాగే ఫ్యాన్సీ, కిరాణా, వస్త్ర వ్యాపారాలు ఇవన్నీ కూడా మీరు చక్కగా అనుకూలంగా కలిసి వస్తూ ఉంటాయి. ఆయా రంగాల్లో సినిమా, టీవీ, మీడియా రంగం వాళ్ళకి కూడా చాలా చక్కగా కలిసి వస్తుంది. అయితే వైద్య రంగంలో ఉండే వాళ్ళకి మాత్రం ఈవేళ కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఈ యొక్క పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకు బంధువుల ద్వారా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన విషయం. అలాగే నరఘోష ఎక్కువగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. కావున వీళ్ళు ఆయా దోష నివారణ చేసుకోవడం కోసం మీ ఇంట్లో ఉండే ఆంజనేయ స్వామి వారి పట్టం దగ్గర చక్కగా దీపారాధన చేసి స్వామివారికి సింధూరంతో అర్చన చేయండి, లేదా 5 తమలపాకులతో పూజ చేయండి. వెంటనే ఆ యొక్క దోష నివారణ జరిగి మంచి ఫలితం దక్కుతుంది. తదుపరి కుంభరాశి యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి ఇవాళ చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా కుంభరాశి వాళ్ళు చేసేటువంటి ప్రతి పనుల్లోనూ కూడా ఈవేళ మంచి ఫలితాలే కనిపిస్తాయి. విదేశ వ్యవహారాలకు సంబంధించి కానీ, వీసాకు సంబంధించిన పనులు కానీ, అట్లాగే ఫ్యాన్సీ, కిరాణా, వస్త్ర వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు కానీ, అట్లాగే సినిమా, టీవీ, మీడియా రంగం వాళ్ళకి కానీ చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఈవేళ వీళ్ళు ఎక్కడికైనా సరే పట్టిందలా బంగారంగా వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఉంటుంది. చాలా లాభకరంగా ఉంటుంది. తదుపరి మీనరాశి యొక్క ఫలితాలు. మీనరాశి వాళ్ళకి ఈవేళ మిశ్రమమైనటువంటి ఫలితాలను కల్పిస్తూ ఉన్నాయి. అయితే వీళ్ళు
చక్కగా బంధువులతోనూ స్నేహితులతోనూ ఆనందంగా గడపడానికి అవకాశం ఉంది. అదే సమయంలో మీరు చేసే వృత్తిలో మీరు చేసినటువంటి కొంత పొరపాటు పని వల్ల వీళ్ళ యొక్క గౌరవ మర్యాదలు తగ్గడానికి వేళ అవకాశం ఉంది కావున కొంచెం జాగ్రత్త అవసరం. అంతేకాకుండా ఈ యొక్క కుటుంబంలో ఆ యొక్క స్నేహితుల మధ్యని అలాగే సంతానం వల్ల చాలా ఆనందం కలుగుతుంది. వీళ్ళకి చాలా సుఖ సంతోషాలతో ఈరోజు గడపడానికి అవకాశం ఉంది. కావున చెప్పినటువంటి యొక్క పరిహార క్రియలని చేసుకుంటూ ఆ ద్వాదశ రాశుల వారు కూడా చక్కగా గ్రహాల యొక్క అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సకల కార్య దిగ్విజయ సిద్ధిరస్తు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం శుభోదయం టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ధన్యవాదములు.